పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అసామాన్య పోరాటం చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన 9 మంది అర్హులకు మంజూరైన 10,33,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి లబ్ధిదారులకు అందించారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదవారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, అందులోకి రాని వైద్య సేవలను సైతం అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా వారికి దన్నుగా నిలబడాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధితో అవసరార్థులకు సాయం అందిస్తూ వస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు అదనంగా కాలువలు వదలాలని అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు బెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య సేవలు కానీ, ఎన్టీఆర్ సేవలు కానీ, సీఎంఆర్ఎఫ్ సేవలు కానీ ఏ విధంగా కొనసాగుతున్నాయనే దానికి నిదర్శనంగానే ఈ రోజున కూడా మరి 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. రమారమి 10,33,000 రూపాయల దాకా ఇవ్వాలి కూడా ఉంది. ఏలూరు నియోజకవర్గంలో ఇది నిర్విరామంగా సాగుతున్న ప్రక్రియ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రత పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తున్నారో, ప్రజలు ఎవరో కూడా ఆరోగ్యంలో విషయంలో ఎవరో కూడా వాళ్ళు అధైర్యపడకుండా ఉండటం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందులోగానే భాగంగానే మరి నిరంతరం కూడా ప్రజా గ్రీవెన్స్ పెడుతూ మరి ఏదైతే మనమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నామో, వాళ్ళు ఏదైతే సమస్య పట్ల వచ్చారో ఆరోగ్య విషయంలో ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అందరికీ కూడా అన్ని విధులు నిర్వర్తించేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరి మంచినీటికి సంబంధించి కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిన్న గౌరవ మంత్రివర్యులు ఎవరైతే మన నిమ్మల రామానాయుడు గారిని 1 వారం ఎక్స్టెన్షన్ గోదావరి కెనాల్ని ఇమ్మని అడిగాము, ఆయన కూడా వెంటనే ఇమీడియట్గా దాని మీద మిగతా అధికారులతో మాట్లాడి 1 వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఏలూరు ప్రజానీకం కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా కూడా ప్రజల సహకారం ఉంటేనే ఏదైనా ఎదరికెళ్ళే పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కానీ, మంచినీటి విషయంలో కానీ అందరూ కూడా ఏదైతే ఉన్నారో మంచినీటి విషయంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఈ యాసవి ఎద్దడి ఎక్కువ ఉన్నది కాబట్టి అందరూ కూడా సక్రమంగా ఏదైతే దుర్వినియోగం చేయకోకుండా మంచినీటిని సక్రమంగా వాడుకునేటట్టుగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.